ఒకప్పుడు సూర్య దేవాలయంలో విగ్రహం నేలను తాకకుండా తేలిందని తెలుసా? ఇది ఒడిశాలోని ప్రసిద్ధ కొనార్క్ సన్ టెంపుల్. 13వ శతాబ్దంలో నిర్మించిన అద్భుతమైన సూర్య దేవాలయం. పురాణ కథనం ప్రకారం ఈ ఆలయం గర్భగృహంలో సూర్యుడి విగ్రహం నేరుగా రాతి లేదా లోహం ఆధారం లేకుండా గాలిలో తేలినట్టుగా కనిపించేదట. దీనికి కారణం ఆలయ శిఖరంలో అమర్చిన అత్యంత శక్తివంతమైన అయస్కాంతం. ఆ మ్యాగ్నెట్ శక్తితో విగ్రహం సమతుల్యంగా తేలేదని స్థానిక కథలు చెబుతాయి. పురాణ దృష్టిలో దీని అర్థం సూర్యుడు భూమిని తాకకుండా ఆకాశంలోనే నిలబడి వెలుగుతాడు. అదే భావాన్ని చూపించడానికి సూర్య విగ్రహం కూడా భూమిని తాకకుండా గాలిలో తేలేలా రూపకల్పన చేశారని నమ్మకం. కాలక్రమంలో సముద్రానికి దగ్గరగా ఉండటంతో మ్యాగ్నెట్ ప్రభావం నౌకలను సమస్యలు కలిగించిందని, భద్రతా కారణాల వల్ల ఆ మ్యాగ్నెట్ని తొలగించారని మరో కథనం ఉంది. దాంతో విగ్రహం తేలే వ్యవస్థ కూలిపోయింది. గర్భగృహం క్రమంగా దెబ్బతింది. ఇప్పటి పరిస్థితి ప్రధాన విగ్రహం లేదు. గర్భగృహం మూసివేయబడింది. ఆలయం శిథిల రూపంలో ఉంది.